శ్రీ గురుభ్యో నమః. భయం. భయం అనేది మనల్ని ఒక్కొక్కసారి హతపాతాళానికి కూడా తొక్కేస్తుంది. కానీ ఒక్కొక్కసారి మనకి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. అసల భయం అనేది మనిషికి సహజత్వంగా వచ్చే ఒక లక్షణం. ఇది మనల్ని ప్రమాదాల నుండి రక్షించడానికి ప్రకృతి ప్రసాదించిన ఒక రక్షణ కవచం అన్నమాట. అయితే ఆ భయం మితిమీరినప్పుడు మన ప్రగతికి చాలా ఆటంకంగా మారుతుంది. భయాన్ని అధిగమించాలి. అవగాహన పెంచుకోవాలి. ఎందుకు అంటే అసలు భయం దేనివల్ల వస్తుంది? మనకి శారీరకంగా ఏదైనా ముప్పు ఉందా? అలా ఉందనుకోండి మన మెదడులో ఏమవుతుంది అంటే ఒక భాగం స్పందిస్తుంది. దానివల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలన్నీ కనిపిస్తాయండి. దీన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటారనమాట. మనం ఇక్కడ నేనెందుకు చెప్తున్నాను అంటే భయం గురించి, అనసూయ పెళ్లి చేసుకోను, నాకేదో అయిపోతుంది అన్న భయంలో ఉండిపోయింది. అందువల్ల తను ఏం చేస్తుంది? అంగీకరించటం లేదు. తను భయపడిపోతుంది. భయాన్ని దాచడం వల్ల ఏమవుతుందండి? ఇంకా ఇంకా భయం పెరిగిపోతుంది. ఎందుకంటే తనకి ఏదో జరిగిపోతుంది అన్న భయం కదా! కారణాన్ని విశ్లేషించుకోవాలి. అసలు భయం దేనివల్ల కలుగుతుంది? అది నిజమేంకా అసలది నిజమేనా? అది నిజంగా ముప్పు కలుగజేస్తుందా? లేకపోతే తన ఊహల్లో ఉన్న భయమా అన్నది అనసూయ తెలుసుకోలేకపోతుందండి. ఆలోచించితే తెలుస్తుంది కదా! కానీ ఒక్కొక్కసారి జ్ఞానం కలిగిందనుకోండి, దానివల్ల తెలియని విషయాల పట్ల మనకి భయం ఉంటుంది గాని, కానీ ఆ విషయం గురించి పూర్తిగా అవగాహన పెంచుకుంటే మాత్రం భయం దానంతట అదే తగ్గిపోతుందనమాట. ఇక్కడ మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు భయం గురించి అద్భుతమైన వివరణ ఇచ్చాడండి. అది 16 అధ్యాయంలో మొదటి శ్లోకంలో చెప్పాడండి. భయం అనేది అజ్ఞానం నుండే పుడుతుంది. ఆత్మకి మరణం లేదని తెలుసుకోవటమే దానికి పరిష్కారం అని చెప్తాడనమాట. ఎందుకంటే దైవీ గుణాలలో అభయం మొదటిది. అంటే నిర్భయత్వం. తన పనిని తాను నిష్కామంగా, ధర్మబద్ధంగా చేసే వ్యక్తికి భయం అనేదే ఉండదు. ఇక్కడ భయం వల్ల ఏమవుతుంది? మానసిక ఒత్తిడి మరియు మనకి ఆందోళన కలుగుతుందండి. కొత్త విషయాలను ప్రయత్నించటానికి సంకోచిస్తాం. చెప్పాలంటే భయం అంటే ఒక చీకటి గది లాంటిది. అక్కడ ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది. ధైర్యం అనే దీపం మనం వెలిగిస్తేనే ఆ చీకటి అంతా కూడా మాయమైపోతుంది. అలాగే ఇక్కడ అనసూయకి ఎలా అయినా సరే తనకి పెళ్లి పట్ల ఉన్న భయాన్ని తొలగించాలని వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించుకుని సీతామాత వనవాసం చేసినప్పుడు సీతామాతకి మిథిల నుంచి వచ్చిన పరిచారకులు ఒక పరిచారిక ముసలితనం అయిపోయి తను కాటికి కాలు జాపుకున్న రోజుల్లో సిద్ధంగా ఆమె అక్కడే ఉంటుంది. అక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అని తెలుసుకుంటారండి. తెలుసుకుని అక్కడికి వెళ్ళాలనుకుంటారు. కానీ వీళ్ళ ఉన్న అయోధ్యకి అది చాలా దూరం అన్నమాట. ఎందుకు అంటే ఆమె వద్దకి చాలా మంది ఆరోగ్యం కోసం వెళ్తూ ఉంటారనమాట. ఆమె ఇప్పటికే ముసలిదైపోయి ఉంది కదా! ఇంకా ఎక్కువ కాలం బ్రతకపోవచ్చు అన్నది కూడా వీళ్ళకి ఒక అనుమానం అన్నమాట. ఆమె గురించి విని చాలా కాలం అయిపోయింది వీళ్ళు. ఎందుకు అంటే మహారాణి అండి సీతామాత ఆమెకు కొన్ని ఔషధ మొక్కల గురించిన జ్ఞానాన్ని అందించిందంట. ఆమె పేరు ఏంటి? సోమ. ఆమె వీళ్ళిద్దరు తల్లిదండ్రులు బయట ఇలా మాట్లాడుకుంటుంటే బయట నుంచి అనసూయ మౌనంగా వింటుందండి. ఎందుకంటే తను మౌనంగా ఎందుకు వింటుంది అంటే నేను ఇక్కడ ఉన్నాను అని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం ఇష్టం లేక వాళ్ళేం మాట్లాడుకుంటున్నారని వింటున్నప్పుడు సోమ అన్న మాట వినగానే అనసూయ ఎంతో ఆశ్చర్యంతో చిన్నగా అరుస్తుందన్నమాట. ఆ అరుపు వినగానే వాళ్ళు వెంటనే మాటలు ఆపేస్తారండి. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అక్కడ ఉన్న విషయం ఏంటి అంటే ఆహ్, తను అక్కడ ఉన్నాను అన్న విషయాన్ని ఇష్టం లేకుండానే ఎంతో ఆతృతతో అనసూయ బయట పెట్టేసింది. వెంటనే గదిలోకి వెళ్తుందండి. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు అనసూయని అక్కడ చూసి పరస్పరం వాళ్ళ ముఖాలు చూసుకుంటారు. అనసూయకి ఏం చెప్పాలో తెలియక వాళ్ళెందుకు ఏం మాట్లాడుకుంటున్నారు అన్న విషయం. అప్పుడు అనసూయ వాళ్ళ నాన్నతో, "నాన్న మీరు కోరుకున్నట్లే నా భయాన్ని నేను పోగొట్టుకోవాలనుకుంటున్నాను. మనం ఆ స్త్రీ వద్దకు వెళ్దామని" చక్కగా చెప్తుందండి. ఎందుకంటే సోమ అనసూయకి ఏమైనా సహాయం చేయగలదనిపిస్తుందని బ్రతిమాలుతుంది. ఎందుకు దేనికి సహాయము అంటే
తనకి కొన్ని విషయాలు మహారాణి పట్ల ఉన్నాయండి. ఆ విషయాలు తెలుసుకోవాలని కుతూహలం ఉండిపోయింది అనసూయకనమాట. అందువల్ల వాళ్ళ తండ్రి బ్రతిమాలితే వెంటనే, "అవును నిజమే. ఆమె నీకు సహాయం చేస్తుంది. నిన్ను మీ అమ్మ తీసుకువెళ్తుంది. అది చాలా దూర ప్రయాణం. నేను కొంతమంది సేవకుల్ని మీకు కావలసిన వస్తువులన్నీ ఇస్తాను. దాంతో మీరు జాగ్రత్తగా వెళ్ళి రావచ్చు" అని అనసూయ వాళ్ళ తండ్రి చెప్తాడండి. ఆయన మాటలకు అనసూయ గుండె అల్లాడిపోతుందండి. తన జీవితంలో చాలా భాగం మహారాణి సేవలో గడిపిన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ సోమ వద్దకు వెళ్ళడంలోనే నిజంగానే నా తండ్రి ఆశీస్సులు నాకున్నాయా? అంటే నా తండ్రి నాకు అక్కడికి పంపిస్తాడా అని ఎంతో ఉద్వేగానికి అనసూయ గురవుతుందనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మహారాణి పట్ల తనకున్న ఆలోచనలన్నీ పెద్దయిన తర్వాత వాటిని పక్కన పెట్టేస్తుందండి. అయినా సరే ఇప్పుడు అవన్నీ కూడా తనలో నుండి ఉవ్వెత్తున పైకి వస్తున్నాయన్నమాట. దక్షిణాన ఉన్న అరణ్యంలో మహారాణికి ఏం జరిగింది అన్నది నిజంగా ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు అంటే అది సోమ మాత్రమే. అయోధ్య మొత్తంలోనూనండి సీతామాతను రావణాసుడు అపహరించుకుపోయాడన్న కథ ఏదైతే ఉందో అది నమ్మంది ఎవరంటే అనసూయ ఒక్కదేనేమో. ఆమె తన యొక్క అంతర్ప్రబోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని సోమ నిర్ధారించవచ్చు అనడంలో అసలు అనసూయకి ఏమాత్రం సందేహం లేదనమాట. అప్పుడే నాకు అవన్నీ తెలిస్తే వీళ్ళందరూ నాకు ఏ కథ అయితే చెప్తున్నారో వాళ్ళందరికీ అది తప్పు అని, అది నిజము కాదు అని నేను చెప్పొచ్చు అని తను ఒక నిర్ణయానికి వస్తుందంట. బహుశా పెళ్లి గురించి అనసూయ ఎందుకు భయపడుతుందో కూడా ఆమె చెప్పొచ్చు అని అనసూయ అనుకుంటుందండి. తన ముఖంలో అనసూయ ముఖంలో ఆశ చూసిన తర్వాత వాళ్ళమ్మ నువ్వు ఎక్కువ ఆశ పెట్టుకోవద్దని చెప్తుందండి. ఎందుకంటే ఆమె కలుస్తుందో లేదో కూడా చెప్పలేం కదా! అసలు ఆమె ఎటువంటి పరిస్థితుల్లో ఉందో, అసలు ఆమె బతికి ఉందో లేదో కూడా వీళ్ళకి ఏమీ తెలీదనమాట. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుందండి. అనసూయ యొక్క ఆశలు రెక్కలు తొడిగి తర్వాత కొన్ని రోజులు సోమను చూడగలను అంటూ గడిపింది. చూడండి ఇక్కడ తన ఆశలకి రెక్కలు తొడిగింది. తను నిరాశకి గురి అవ్వలేదు. వాళ్ళ అమ్మ కలుస్తుందో లేదో, తను బ్రతికుందో లేదో అన్న మాటలకి తను ఏమి నిరాశ చెందలేదు. ఎంతో ఆశతో ఉందండి. అంతేకాకుండా తను రోజు నేను సోమని చూడగలను అంటూ రోజు గడుపుకుంది. చూడండి అఫర్మేషన్ చూడండి. తను ఎంత బాగా క్రియేషన్ చేసుకుందో చూసుకోండి. ఆ యొక్క ఊహ, ఆ యొక్క ఎఫర్మేషన్, ఆ క్రియేషన్. ఆ తర్వాత కొన్ని రోజులకి వీళ్ళ ప్రయాణం ప్రారంభిస్తారనమాట. వీళ్ళ అడవులు గుండా, గ్రామాల గుండా ప్రయాణిస్తూ అయోధ్య లాంటి సౌకర్యవంతమైన నగరాన్ని వదిలి అసలు మహారాణి ఆ ఏకాంత స్థలాన్ని ఎందుకు ఎన్నుకుందా అని అనసూయ అనుకుంటూ ఉంటుందండి. ఎందుకు అంటే అసల మీనాక్షి అయిన అనసూయ నగరాన్ని దాటి ఎప్పుడు బయటికి ఎక్కడికి వెళ్ళలేదండి. అందువల్ల ఏం చూసినా, నేచర్‌ని చూసినా, అడవిని చూసినా, ఒక గుట్టను చూసినా, కొండను చూసినా, చెట్టుని చూసినా ప్రతీది వింతగానే కనిపిస్తుంది. ఎందుకంటే గ్రామ జీవితం, జంతువులు, దట్టమైన అడవులన్నీ చూసి ఎంతో ఆశ్చర్యపోయిందనమాట. ఆ ప్రయాణం ఆహ్, మీ అనసూయకు వాళ్ళ యొక్క సామ్రాజ్యపు విస్తృత తత్వాన్ని తెలియచేసిందనమాట. అంతకు ముందు తన ప్రపంచమంతా ఏంటి అయోధ్య ఆ 4 గోడలకే పరిమితమై ఉండేది. ఇప్పుడు దానిని దాటి బయట ప్రపంచాన్ని అనసూయ చూస్తుందండి. ఎందుకు అంటే చూడండి బావిలో కప్ప అంటారు. అలాగా ఉండిపోయిందనమాట. కానీ ఇప్పుడు ఆ బావిని దాటి బయటకు వచ్చిందండి. బావిలో కప్ప అంటే ఏంటి? కప్ప బావిలో ఉన్నంత సేపు అదే తన ప్రపంచం అనుకుంటుందనమాట. సముద్రంలోకొస్తేనే తెలుస్తుంది ఇంకా ఎంతుంది అన్న విషయం అన్నమాట. ఒక ప్రసిద్ధమైన లోకోక్తి అండి. ఎందుకంటే దీంట్లో చాలా అంతరార్థం చాలా లోతైనదనమాట. ఎందుకంటే చెప్తాను గదా! బావిలో ఉన్నంత సేపు ఆ కప్పకి ఆ బావే ప్రపంచం. దానికి ఆకాశం అంటే కేవలం పైన కనిపించే ఆ గుండ్రని ముక్కు మాత్రమే ఆ ముక్కే అనుకుంటుంది. కానీ సముద్రం ఎంత పెద్దదో, బయట ప్రపంచం ఎంత విశాలంగా ఉంటుందో దానికి అస్సలు తెలీదు కదా! ఎవరైనా వచ్చి బయట ప్రపంచం గురించి చెబితే అది అబద్ధమని వాదిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ పరిమితమైన జ్ఞానమే ఉంటుందండి. దీని గురించి నేను మీకు తర్వాత ఇంకా డీటెయిల్‌గా చెప్తాను షార్ట్ వీడియోలో. అలాగే ఇక్కడ అనసూయ కూడా 4 గోడలకే పరిమితమై ఉండి బయట ప్రపంచాన్ని ఎప్పుడూ చూడక ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది. మహారాణి శ్రీరాముడు వల్లే రాజ్యం చివరి వరకు తను ఊహించలేని సుదూర ప్రాంతాలన్నీ చూస్తున్నాను అని ఎంతో ఆశ్చర్యపోతుందండి. ఆ యొక్క థాట్ అనేది రాగానే. కనీసం కలలో కూడా
వీళ్ళ ఉంటున్న అయోధ్యలో ఉంటున్న ఇరుకు వీధులు, ప్రజలతో నిండిన వ్యాపార సముదాయాలను దాటి ప్రపంచాన్ని తను ఎప్పుడు చూడలేదన్నమాట. ఆఖరికి తను సోమ దగ్గరికి వెళ్ళడానికి ప్రయాణాన్ని ప్రారంభించింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ గూడా తెలియజేయండి.